పోలీసులు కూడా ఇక్కడ నిన్న జరిగినటువంటి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అత్యుత్సాహంతో పోలీసులు కూడా టెంటులు కూడా పీకేసి చాలా ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టేశారు. తమ అనుకున్నటువంటి సంస్థలో తమకే ప్రవేశం లేకుండా తమ కుటుంబ సభ్యుల్ని కూడా ఎవరో లాక్కెళ్తున్నారన్నటువంటి ఒక మోటో విధానాన్ని కూడా ఆ భావానికి లోనయ్యారు. ఇన్ని రోజుల నుంచి దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు తమ సొంత అంటే కార్యాలయాల్లోనే సొంత డిపోల్లోనే పరాయి వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారన్న ఒక ఆవేదన మాత్రం గురైంది. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఎట్లాంటి సానుకూల దృక్పథం లేకపోవడంతో ఇక్కడ కార్మికులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనకి లోనై చివరికి ఇట్లాంటి బలవన్ మరణానికి పాల్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కార్మిక వర్గాలు తీవ్రమైనటువంటి వేదనతో ఉన్నారు. ఈ రోజు వరంగల్లోని ఇక్కడ బండి సంజయ్ కూడా ఇక్కడ నర్సంపేట నియోజకవర్గం అలాగే ఖానాపూర్ మండలం ముత్తోజిపేటకు బండి సంజయ్ బీజేపీ నేత రానున్నారు. దీంతో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహబూబాబాద్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ 6 జిల్లాల్లో ఇక్కడ ములుగు డిపో అలాగే ఇక్కడ ప్రస్తుతానికి జనగామ వరంగల్ 1, 2 డిపోలలో కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎవరిని మాత్రం అంటే మౌన పోరాటానికి దిగారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మరింత ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు తీవ్రమైనటువంటి ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి ఒక 144 సెక్షన్ ఇక డిపో ప్రెమిసెస్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి BNS Act 163ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కార్మిక వర్గాల్లో మాత్రం ఒక ఇప్పటికి కూడా ఇది చివరి మరణం కావాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కార్మిక వర్గాలు చేస్తున్నారు. లేకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం సానుకూల దృక్పథంతో నిన్న కేబినెట్ సమావేశం కూడా జరిగింది. అందులో ఒక సానుకూల ఆలోచనలు వస్తాయని చెప్పి ఆశించారు. కానీ అది కూడా ఈ రోజుకు వాయిదా పడడంతో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. తమ అనుకున్నటువంటి డిమాండ్లు నెరవేరుతాయని చెప్పి ఒక ఆశాభావాన్ని అయితే కార్మిక వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కనుక ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోతే దాని పరిణామాలు మాత్రం మరింత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కార్మికులు చెప్తున్నారు. ఎక్కడ కార్మికులు తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగేటువంటిదే చివరి నిరసన, చివరి సమ్మె కావాలన్నటువంటి ఒక ఆశాభావాన్ని మాత్రం ఇక్కడ కార్మిక వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మాత్రం అన్ని డిపోల కేంద్రాలు మాత్రం ఇక్కడ 144 సెక్షన్ BNS Act న్యూ 163ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మొత్తానికైతే కార్మికులు కూడా మౌన పోరాటాన్ని దిగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ రాజకీయ పార్టీస్ అంటే ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా పిలుపునిచ్చారు. కానీ దీనికి బాధ్యులను కూడా కాంగ్రెస్ పార్టీనే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ BRS పార్టీతో పాటు CPI, CPM, కమ్యూనిస్టు అన్ని పార్టీలు కూడా ఇక్కడ బీజేపీతో సహా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు పలుకుతున్నారు. ప్రతి డిపో సెంటర్ల వెనుక కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా అందరూ వచ్చి వారికి సంఘీభావం ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ దీనికి సంఘీభావం పలికేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యతలుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు వస్తారా రారా అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఒక ఎక్సెప్ట్ కాంగ్రెస్ అధికార పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ రోజు గనక నిరసనకు ఒకవేళ జరుగుతున్నటువంటి దానికి ఫుల్ స్టాప్ పడకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి ఒక హెచ్చరికలు కూడా కార్మిక వర్గాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద రాష్ట్రం మొత్తంగా సుమారుగా ఒక 50,000 మంది ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 50,000 మందిలో 2019లో 52 రోజులు చేసిన స్ట్రైక్స్లో 30 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో 5 మంది ఇలానే బలవన్ మరణానికి పాల్పడ్డారు. అప్పుడు ప్రాణాలు విడిచిన ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ పేర్లు కె నీరజ, సురేందర్ గౌడ్, అవిల నరేష్ అండ్ శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు శంకర్ గౌడ్ కూడా తన ప్రాణాలని 28 సంవత్సరాలు సర్వీస్లో ఉన్న తర్వాత కూడా సొంత ఇల్లు లేకపోవడం, తన కూతురికి దగ్గరలోనే ఉండే ప్రయత్నం చేస్తూ ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నారు. సాధారణంగా ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళ జీతభత్యాలు తక్కువగా ఉండడం, 2 PRCలు వచ్చినా వాటిని ప్రభుత్వాలు అమలుపరచకపోవడం, 2019 నుంచి ఇప్పటిదాకా మా పరిస్థితిని పట్టించుకోవట్లేదంటూ, అలాగే ప్రైవేటీకరణ, మరో పక్కన ఆర్టీసీని విలీనం చేయాల్సిన కార్యక్రమానికి సంబంధించిన డేటుని ఇంకా కన్ఫర్మ్ చేయకపోవడం, వీటన్నిటిపైన ఇటు ఆర్టీసీ స్ట్రైక్కి దిగింది. నిరవధిక స్ట్రైక్ అని చెప్పొచ్చు ఒక రకంగా. రానున్న రోజుల్లో మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని చర్చలు జరిపి ఇటు ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయబోతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠం నెలకొనుంది. 3 బలవన్ మరణానికి పాల్పడితే దాంట్లో శంకర్ గౌడ్ తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. నర్సంపేట మండలం ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంత్యక్రియలకు ఆయన
పరామర్శించడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఇటు నర్సంపేట్ జిల్లా ఉమ్మడి వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వారందరూ కూడా ఇటు అంత్యక్రియలు అటెండ్ అవ్వడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆయన ఏం మాట్లాడారు ఈ సంఘటనకు సంబంధించి, అండ్ రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, చర్చలు నడిపించే అవకాశం ఏమైనా ఉందా, ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అత్యంత ప్రాధాన్యతగా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీకి సంబంధించిన సమ్మె, వాటి పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధంగా సానుకూలంగా వారి పట్ల ఉందో, ఆ సమస్యలన్నిటిని కూడా మంత్రివర్గ ఉపసంఘంగా ఉన్నటువంటి రిసోర్స్ మినిస్టర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నర్సంపేటలో జరిగిన సంఘటన కానీ ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది.